ప్రముఖ హిట్ సినిమా దృశ్యం తరహాలోనే సాక్ష్యాలను మాయం చేయాలి అనుకున్న ఒక కిరాతకుడి ప్లాన్ను ఏలూరు పోలీసులు గుట్టురట్టు చేశారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన వివాహిత మిస్సింగ్ కేసు చివరకు హత్యగా తేల్చారు. ఏలూరుకు చెందిన 35 ఏళ్ల మల్లవల్లి విశాల అనే వివాహిత కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన 3 టౌన్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాధితురాలి సెల్ ఫోన్ సిగ్నల్ మరియు కాల్ డేటాను నిశితంగా పరిశీలించారు. విశాల మిస్సింగ్ వెనుక ఆమె ప్రియుడు ఫ్రాన్సిస్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ సమీపంలోని పోలవరం కుడి కాలువ గట్టు వద్ద ఉన్న చిట్టడవి ప్రాంతంలో విశాలను ఫ్రాన్సిస్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా రహస్య ప్రదేశంలో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అయితే ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ముందు నిందితుడి తెలివితేటలు పారలేదు. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలవరం కాలువ గట్టు వద్ద పూడ్చిపెట్టిన విశాల మృతదేహాన్ని వెలికితీశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు డిఎస్పీ శ్రవణ్ కుమార్తో ఫేస్ టు ఫేస్. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన మల్లవల్లి విశాల అనే వివాహిత మిస్సింగ్ కేసును కూడా పోలీసులు కేసును ఛేదించారు. ఏదైతే నూజివీడు మండలం పోలవరం కుడికాలువ గట్టుపై కూడా మృతదేహాన్ని కూడా గుర్తించారు. అసలు ఈ కేసుకు సంబంధించి వివరాలను కూడా మనతో తెలిపేందుకు కూడా డిఎస్పీ శ్రావణ్ కుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ విశాల అనే వివాహిత పల్లెర్లమూడి సమీపంలో కూడా మృతదేహాన్ని గుర్తించారు. అసలు ఈ కేసు సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వట్లూరు గ్రామ పంచాయతీకి ఆనుకున్నటువంటి సౌరీపురంలో ఈ యొక్క పోయిన నెల 19వ తారీఖు నాడు ఒక కంప్లైంట్ వచ్చింది. తన భార్య కనపడటం లేదని ఒక రిపోర్ట్ ఇవ్వడంతో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఆ యొక్క సిడిఆర్ దాంతోపాటు సెల్ ట్రాకింగ్ అంటూ చేసుకుంటూ ఉండగా ఇందులో సిడిఆర్ ప్రకారం అదే గ్రామానికి ఆ కంప్లైంట్లో సారాంశం ఏంటంటే తన భార్య అయినటువంటి ఈ మామూలు విశాలి వయసు 36 సంవత్సరాలు, మ్యారీడు, భర్త ప్రకాష్. అతను వచ్చి రిపోర్ట్ ఇస్తాడు. తరిమిలా మేము దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందినటువంటి ఫ్రాన్సిస్ సౌరీ అనే వ్యక్తితోటి ఎక్కువగా కాల్స్ మాట్లాడటం, అలాంటి అనుమానంతో ఈ ఫ్రాన్సిస్ సౌరీ అనే అతను కూడా పిలిపించి విచారణ చేస్తే అతను నిన్నటి రోజునాడు తన యొక్క విచారణలో భాగంగా తను ఆమెతోటి గత కొద్ది కాలంగా అతను గేదెలు ఉంటే తనతో పాలు పోస్తూ ఉంటుంటాడు గ్రామంలో. అదేవిధంగా కొంత డబ్బులు ఫైనాన్స్ రొటేషన్ తిప్పుతూ ఆవిడతోటి ఫైనాన్షియల్ డీలింగ్స్ పెట్టుకుంటూ అలానే నెమ్మదిగా ఆమెని ఇచ్చేయటం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో భాగంగా ఈ అమ్మాయి ఇంకొక అతనితో కూడా ఫోన్లో మాట్లాడుతుందని అనుమానించి ఇతను నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటూ వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతుంది అన్న ఒక ఆక్రోశం పెంచుకొని ఈ అమ్మాయిని ఎలాగైనా తొదమెప్పించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పేసి ఒక పథకం పండుకొని ఇతను ముందే ఈ అమ్మాయిని తొదమెట్టించాలని చెప్పేస్తే ఈ అమ్మాయి కొంచెం డబ్బులు అడుగుతుంది, ఇప్పిస్తానని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా ఈ హనుమాన్ జంక్షన్ వరకు అమ్మాయిని రమ్మని చెప్పి హనుమాన్ జంక్షన్ దిగిన తర్వాత అతను బైక్ పైన ఈ అమ్మాయిని ఈ హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు పల్లెర్లమూడి వైపు పోలవరం కుడి కెనాల్ రైట్ కెనాల్ వైపు తీసుకొని వచ్చి ఆ కెనాల్ గట్ లోపల ఎవరూ చూడనటువంటి ఒక చెట్టడుగు లాంటి ప్లేస్లోకి తీసుకెళ్ళి ఈ కెనాల్ గట్టు పైన ఉన్నటువంటి చెట్టడుగులోకి తీసుకెళ్ళి అమ్మాయిని అక్కడ అమ్మాయితోటి ఇచ్చేసి చున్నీ పెట్టి అమ్మాయి యొక్క చున్నీతోటి అమ్మాయిని చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత అమ్మాయి ఆయన అక్కడ వదిలి ఒక 2 రోజులు చూసుకున్నాడు. తర్వాత గ్రామంలోకి వచ్చి ఏమన్నట్టు తిరిగి ఇంకా శవం ఉంటే బయటపడుద్దామని చెప్పేసి మరునాడు వెళ్ళి ఆ గొయ్యిని తవ్వి అందులో పాదపెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అతను దర్యాప్తులో భాగంగా చెప్పాడు. దాంతో మేము వెంటనే పోలీస్ క్లూస్ టీమ్స్, అదేవిధంగా ఫారెన్సిక్ సైన్స్, తర్వాత నూజివీడు తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క ఏదైతే తను పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని తొలగించి చూడగా అక్కడ ఒక మృతదేహం కనపడటం జరిగింది. అదేవిధంగా అతను గడ్డపార, అదేవిధంగా అక్కడ తీసుకెళ్ళినటువంటి ఇక్కడ చెప్పులు గిప్పులు అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకా ఇతర సాంకేతికంగా చెప్పాలంటే ఇతను ఈ అమ్మాయితోటి కూడా కలిసి వెళ్ళటం, కొంతమంది చూడటం కూడా జరిగింది. సో ఇన్ని ఎవిడెన్స్ అన్ని కూడా ఇంకా లోతైన దర్యాప్తు చేస్తాం. దర్యాప్తులో భాగంగా ఛార్జ్షీట్ వేస్తాం. ఏదైతే దృశ్యం సినిమాను తలపించే విధంగా ఏదైతే హత్య చేసి ఆ హత్య నుంచి తప్పించుకునేందుకు కూడా ఎవరైతే మృతి చెందిందో ఆ మహిళ సెల్ ఫోన్ సైతం తనతో తీసుకెళ్తూ కూడా అతను ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడని, అయితే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా కూడా
నిందితుడిని గుర్తించి అదేవిధంగా మృతదేహాన్ని కూడా వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించామని, అదేవిధంగా నిందితుడిని అదుపులో తీసుకుని అది కేసును దర్యాప్తు చేస్తున్నట్లు కూడా డీఎస్పీ శ్రావణ్ కుమార్ అయితే తెలిపిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రాంబాబు, సివిఎన్ న్యూస్, ఏలూరు నుంచి.